అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ రామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు ఇతరుల నమ్మకాన్ని చూరగొంటారు. మీ నిజాయితీ, నిబద్ధత కారణంగా అందరూ మిమ్మల్ని విశ్వసించి ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. భూముల కొనుగోలుకు సంబంధించిన చర్చలు విఫలమవుతాయి. అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ పనులను వారు సులభతరం చేస్తారు. ప్రయాణాలలో మరియు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. గృహ అలంకరణ లేదా మరమ్మతులు చేపట్టడానికి అనుకూలమైన రోజు. మీ ఇంటికి కొత్త శోభను తీసుకువస్తారు. మీ మాటలు, చేతలు ఇతరులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. మీ స్ఫూర్తితో చాలా మంది విజయ మార్గంలో పయనిస్తారు. వ్యాయామం చేయడం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటుంది. ఓం శ్రీ సాయి నమామ్యహం అనే మంత్రాన్ని జపించండి. అది మీకు మనశ్శాంతిని, విజయాన్ని చేకూరుస్తుంది. సంగీతం వినడం వల్ల మీ మనసుకు చాలా విశ్రాంతి లభిస్తుంది. ఇది మీకు ఒక థెరపీలా పనిచేస్తుంది. విద్యుత్ సంబంధిత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఎటువంటి ఆటంకాలు ఉండవు. స్నేహితుల నుండి మీకు ఊహించని సహాయం అందుతుంది. వారి సాంగత్యం మీకు ఆనందాన్నిస్తుంది. వినోదయాత్రలు లేదా వ్యాపార పర్యటనలు ఫలవంతమవుతాయి. ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పొందుతారు. మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి. మీరు తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అవకాశముంది. బీమా పాలసీల ద్వారా ప్రయోజనం పొందుతారు. భవిష్యత్తు భద్రత కోసం కొత్త పాలసీలను తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీరు కోచింగ్, శిక్షణ ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులు సులభంగా పూర్తవుతాయి. మీ కెరియర్లో ఈరోజు మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఇతరులు మీ మంచితనాన్ని అభినందిస్తారు. ఆత్మవిశ్వాసం, దయతో కూడిన వైఖరి మీ చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తుంది. మత్స్య పరిశ్రమలో మీకు లాభాలు వస్తాయి. మీ చేపల పెంపకం బాగా జరుగుతుంది. మీకు ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ ప్రణాళికలు సక్రమంగా అమలవుతాయి. వ్యవసాయ రంగంలో ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా నష్టమెదురవుతుంది. మీ వినూత్న ఆలోచనలకు ఆదరణ లభించదు. కొత్త ప్రాజెక్టులలో అడ్డంకులు ఎదురవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి సహాయం చేస్తారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు. ప్రకృతితో మమేకమై ప్రశాంతత పొందుతారు. పరిశ్రమలలో పనిచేసేవారికి ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చట్టపరమైన సమస్యలలో అనుకోని చిక్కులు, ఆలస్యం ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు. మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది. వారి బంధం మరింత దృఢంగా మారుతుంది. ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి వార్తలు వింటారు. రాజకీయాల్లో ఉన్నవారు తమ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యర్థుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ప్రజా మద్దతు తగ్గి విమర్శలు అధికమవుతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి సినిమా చూస్తారు. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉన్నతాధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విజయం సాధిస్తారు. అప్పగించిన పనులను గడువులోగా పూర్తి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. రొమాంటిక్ క్షణాలను ఆస్వాదించడానికి అనువైన రోజు ఇది. మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఏకాగ్రత చూపడంలో ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. ధ్యానం చేయడానికి ప్రయత్నించిన మనసు పదే పదే ఇతర విషయాల వైపు మళ్లుతుంది.
కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత, సహకారం పెరుగుతాయి. ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మీ స్వీయ నమ్మకం చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు. కుటుంబ, స్నేహితుల సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ మనసులో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి. మీకు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ట్రావెల్ రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. నాటకాలలో పాల్గొనేవారికి ఆకస్మిక అడ్డంకులు ఎదురవుతాయి. ప్రదర్శనలు రద్దు అయ్యే సూచన ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కౌన్సెలింగ్ కోసం వచ్చే వ్యక్తులతో మీరు సమర్థవంతంగా మాట్లాడలేరు. మీ సలహాలు నిరుపయోగంగా మారుతాయి. సామాజిక మాధ్యమాలు మీకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా లాభాన్ని చేకూరుస్తాయి. వీటి ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తారు. సినిమా రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులలో అడ్డంకులు ఎదుర్కొంటారు. వినోదం కోసం చూసే సినిమాలు నిరాశను కలిగిస్తాయి. చదువు లేదా రీడింగ్ పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని గ్రహించడంలో ఇబ్బంది పడతారు. జల వనరులకు సంబంధించిన పనులు లేదా వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. నీటి సంరక్షణ పట్ల మీ ప్రయత్నాలు అభినందనలు అందుకుంటాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. సోషల్ మీడియాలో అనవసరమైన వివాదాలు తలెత్తుతాయి. మీరు వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి వైద్య సేవలను పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వస్తాయి. నూతన ఆవిష్కరణలు చేస్తారు. మీరు గతంలో చేసిన కృషికి తగిన ఫలితాలు ఈ రోజు కనిపించవు. పాత సమస్యలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వర్క్షాప్లలో పాల్గొనడం ద్వారా మీ జ్ఞానం పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకుంటారు. మీరు ప్రారంభించిన మార్కెటింగ్ ప్రచారాలు పూర్తిగా విఫలమవుతాయి. వినియోగదారుల నుండి ప్రతికూల స్పందన వస్తుంది. పని ఒత్తిడి విపరీతంగా పెరగడం వలన వ్యక్తిగత జీవితానికి సమయం దొరకదు. అధిక శ్రమ కారణంగా మీరు త్వరగా అలసిపోతారు. విశ్రాంతి అవసరం. వాతావరణ మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.